చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 20న కవిటి మండలం రాజాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. 100 రోజుల పాలనలో పై ప్రజల వద్దకు తొలిసారిగా బాబు. తప్పు చేస్తే శిక్ష తప్పదు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను వెలికి తీసే పనిలో ఉన్నాం నారా చంద్రబాబు. ప్రచార ఆర్భాటం తప్ప వరద బాధితులకు చంద్రబాబు చేసిందేమీ లేదు. మాజీ మంత్రి కాకాని. వరదలకు మహబూబాబాద్ జిల్లాలో సుమారు 500 కోట్ల రూపాయల మేర నష్టం. మంత్రి సీతక్క. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 20న కవిటి మండలం రాజపురం గ్రామంలో పర్యటించనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో భాగంగా తొలి సభ జిల్లాలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు రాజాపురం వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఇతర ఉన్నతాధికారులు గురువారం రాజపురం వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. విజయవాడ పిఠాపురం విపత్తులకు సంబంధించి చంద్రబాబు దారుణంగా వైఫల్యం చెందాడని విమర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఇబ్బంది పడే ప్రజలను కనీసం పట్టించుకోకుండా ఎక్కడో ఒక చోట కాన్వాయ్లో వెళ్లి ఏదో చేస్తున్నానే భ్రమ ఇతర ప్రాంతాల్లో కల్పించడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు. ఎవరైనా ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమం అందించాడు అని చెప్పగలరా అని ప్రశ్నించారు. చంద్రబాబు, నీకు సిగ్గులేదు కాబట్టి బుక్లెట్ ప్రచురించి గొప్పలు చెప్పుకుంటున్నావని విమర్శించారు గోవర్ధన్ రెడ్డి. విజయవాడ పిఠాపురానికి సంబంధించినటువంటి విపత్తుకు సంబంధించి వస్తే చంద్రబాబు నాయుడు అనుభవం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు, ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఫ్లడ్ మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాడని చెప్పడానికి ప్రజలే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాయిసే ఈరోజు స్పష్టంగా చంద్రబాబు ఈ ప్రభుత్వంలో మేము అన్ని విధాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి పదే పదే మాట్లాడేటువంటి పరిస్థితి. 3,50,000 మంది విజయవాడకు సంబంధించి వరద తాకిడికి ఇబ్బంది పడితే సహాయ కార్యక్రమాలు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు చేపట్టాడనేటువంటిది మనం చూసాం. ఎక్కడో దగ్గర రోజుకు ఒక కాన్వాయ్లో వెళ్లడం, గంటల కొద్ది సమీక్షలు, సమావేశాలతో కాలయాపన చేయడం, ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమ ఇతర ప్రాంతాలకు కల్పించడం తప్ప వాస్తవానికి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. జనం పాపం అన్నం లేక, నీళ్లు లేక, వాళ్ళని పాపం ఎక్కడైనా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు బోట్ సౌకర్యం కూడా లేక ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడో, నరక యాతన అనుభవించారు చంద్రబాబు పుణ్యమా అని చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి వాడు. నువ్వు రాత్రి దాకా కూర్చోవడం, రాత్రి పొద్దుపోయాక ప్రెస్ మీట్లు పెట్టడం, కాకి లెక్కలు కట్టడం, నీ వ్యవహార శైలి ఏ విధంగా తయారైందంటే నీ ఇళ్లు మునిగిపోతే నువ్వు కలెక్టరేట్లో బస్సులో పడుకొని నేను ఇంటికి నీకు పోవడానికి దారి లేక, ఇంట్లో ఉండలేక, నేను కలెక్టరేట్ను వదిలి వెళ్ళిపోవాలి అని అంటే మీ అన్ని పనులు అయిపోయిన దాకా వరదలు తగ్గిన దాకా ఉంటానని చెప్పి ఇంటిలో వరద తగ్గిన దాకా బస్సులో పడుకొని దానికి కూడా కలరింగ్ ఇచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర చంద్రబాబుది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు అదేవిధంగా వరద ఈరోజు పిఠాపురం కానీ ఏలేరులో వరద ప్రాంతాలు కానీ నువ్వేదో హంగు ఆర్భాటంతో పోవడం తప్ప వాస్తవానికి నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలకు చేసినటువంటి మేలు, వనగూరినటువంటి లబ్ధి ఏదన్నా ఉంది అంటే అది శూన్యం. అందుకనే ఎంతసేపటికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే నేను చేయలేకపోయా, ప్రజల్లో అర్థమైపోతుంది, నేను వైఫల్యం చెందా కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా వక్రీకరించాలా, దానిని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడవలు వదిలారు, దాన్ని కూలగొట్టడానికి కుట్రపడినారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తిని దాని గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారు ప్రజలు నీ గురించి అంటే ఎంత పలచనైపోతున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పడవలు వదిలి సంఘం ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టడానికి ప్రయత్నం చేసినారని చెప్పి నువ్వు మాట్లాడడం ఈరోజు నిజంగా ప్రజలందరూ అనుకుంటున్నారు నాలిక చంద్రబాబు నాయుడు తాటిమట్ట తెలియనటువంటి పరిస్థితి అని చెప్పినాను. భారీ వర్షాలు, వరదలకు మహబూబాబాద్ జిల్లాలో సుమారు 500 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నారు మంత్రి సీతక్క. మన రాష్ట్రంలో ఉన్నది కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే.
నాడు నేడులో భాగంగా వీటిని కూడా బాగు చేస్తూ కొత్తగా 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే చెందుతుందని అన్నారు వడదల రజని. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని కూడా అవసరమైన ఖర్చుని కూడా చేసి 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి సంబంధించి మిగతా 5 కాలేజీల పరిస్థితి ఏంటి, దానికి తగిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేయడం జరిగింది. కొంత మిగిలి ఉంది. మిగతాది పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని అన్నారు. మెడికల్ కాలేజ్ మీద అనేక రకాల కన్ఫ్యూజన్స్కి దారితీస్తుంది. సో దీని గురించి మాట్లాడదాం అనేటువంటి ఉద్దేశంతో మరి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మీ అందరు కూడా చూసినట్టయితే పోస్ట్ బైఫోకేషన్ అంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో అంటే టెరిషరీ కేర్కి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్లో ఉండిపోయాయి. సో మనకు ఈ టెరిషరీ కేర్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా మనము మన రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారికి కావాల్సినటువంటి వైద్య సేవలన్నీ కూడా మన రాష్ట్రంలోనే అందాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన. మన వాళ్ళందరికీ కావాల్సినటువంటి హెల్త్ కేర్ సర్వీసెస్, ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనమే ఎక్విప్ కావాలి భవిష్యత్ కాలంలో అనేటువంటి ఒక ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో, ఒక దూరదృష్టితో ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధితో గొప్ప ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ మెడికల్ కాలేజ్ రావటం వల్ల పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, నాణ్యమైన ఆరోగ్య సేవలు, ఉచితమైన ఆరోగ్యం మన రాష్ట్రంలో ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనకు మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయటం జరిగింది. ఈ నెల 22న కర్నూలులో జరుగు ఆంధ్రప్రదేశ్ బోయ వాల్మీకి సంఘం సభను జయప్రదం చేయండి. సురేష్ నాయుడు వాల్మీకి బోయల ఎస్టీ అంశం పైన రాష్ట్ర స్థాయి చర్చా సమావేశం ఈ నెల 22న కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ హాల్ నందు జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి వాల్మీకి బోయ లలిత తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరుతూ వాల్మీకి ప్రొఫెషనల్ ప్రెసిడెంట్ సురేష్ నాయుడు మీడియా ద్వారా తెలిపారు. ఆయన డోన్ పట్టణంలోని వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో గల వాల్మీకులకు ఆహ్వాన కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకులు శ్రీరాములు, టీ స్టాల్ ఎర్రస్వామి, శివ, విజయ్ ఇతర వాల్మీకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సెప్టెంబర్ 22 ఆదివారం రోజు వాల్మీకుల రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరుగుతుంది. కావున వాల్మీకి సోదరులందరూ ప్రొఫెషనల్స్, సామాన్య ప్రజలు అందరూ పాల్గొని విజయవంతం చేయండి. నేను సురేష్, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి కర్నూలు జిల్లా. సో రాజకీయ నాయకులు సంబంధం లేకుండా సామాన్య ప్రజల నుంచి దీని గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. జై వాల్మీకి, జై వాల్మీకి, వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల ఐక్యత. ఇప్పుడు మామూలు ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా వాల్మీకులు వాడుకుంటారు. అవి చేసి వాల్మీకి చాలా మంది చదువుకున్న పిల్లలు చదువుకోమన్నారు. ఇలాంటి మీడియాలు పుట్టుకొస్తున్నాయి కానీ అసలైన ఎస్టీ జాబితా తేవడం లేదు. వాళ్ళు నమ్మకాన్ని పోయినట్టు కూడా దీని గురించి మీరు ఇచ్చేది మనసారి. మేము ప్రొఫెషనల్ వింగ్గా మా మిషన్ ఏంటంటే ఎస్టీ సాధన, యూనిటీ, డెవలప్మెంట్, ఎంపవర్మెంట్. సో దీనిలో భాగంగానే మేము కొంతమంది పిల్లల్ని చదివించడం జరుగుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేపు నెక్స్ట్ ఇయర్ వచ్చే పిల్లలకి స్కాలర్షిప్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ సాధికారత, ఎంపవర్మెంట్ మీదనే మేము దృష్టి చేస్తున్నాం. సో వేరే సంఘాల లాగా మేమైతే ఏం చేయట్లేదు. సో మా మిషన్ అంతా ఎస్టీ సాధన అండ్ ఎంపవర్మెంట్, డెవలప్మెంట్, యూనిటీ. సో ఏ సంఘాలకైనా మేము కలిసి పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం.
ఎవరితో మాకు వేరే సంఘాలకు మనం ఏ విధంగా కూడా మేము విరుద్ధం కాదు. అందరితో పనిచేయడానికి ఎస్టీ సాధనకు మేము రెడీగా ఉంటాం. కర్నూలులో బుధవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో హోంగార్డులు పాత పద్ధతిలోనే హోంగార్డుల రిజర్వేషన్లు కొనసాగించాలి, పెంచిన హోంగార్డు రిజర్వేషన్లను తక్షణమే తగ్గించాలి, 2 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి, సుప్రీం కోర్టులో వేసిన హోంగార్డు రిజర్వేషన్ కు సంబంధించిన కేసును తక్షణమే పరిష్కరించాలని ఆందోళన చేస్తూ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ దగ్గర మోకాలపై కూర్చొని నినాదం చేశారు. నగరంలో భారీ ర్యాలీతో వచ్చి కలెక్టరేట్ ముందర డివైఎఫ్ ఆధ్వర్యంలో వి వాంట్ జస్టిస్ అని ఆందోళన చేశారు. 2 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలని, పెంచిన హోంగార్డు రిజర్వేషన్లను తక్షణమే పరిష్కరించాలని ధర్నా చేస్తూ నినాదాలు చేశారు. మా దురదృష్టవశాత్తు 1-2 మార్కులతో కోల్పోయి ఎస్ఐ జాబులు అంటే 401 పోస్టులని మేము 95,000 మందిని భర్తీ చేయలేం కదా సార్. కాబట్టి 6,100 పోస్టులు ఉన్నాయి సార్. ఈ 6,100 పోస్టుల నుంచి 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని నానబెడుతూనే ఉన్నారు సార్. ఎప్పుడైనా అని పోలీస్ అభ్యర్థులు అంటే ఎంత ఫిట్గా ఉండాలి సార్. మేము 2 సంవత్సరాల నుంచి అదే ఫిట్నెస్ కోల్పోతున్నాము. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్కి ముందర 6 నెలల్లో మీ నోటిఫికేషన్ భర్తీ చేస్తాం, 6 నెలల్లో మీ నోటిఫికేషన్ భర్తీ చేస్తామన్నారు. మేము నిజంగానే భర్తీ చేస్తారని చెప్పేసి మేము ఇంట్లో అందరికీ హామీ ఇచ్చి మేము ఓట్లేసి గెలిపించాం సార్. ఈరోజు స్టడీ హాళ్ళు, హాస్టళ్ళు అన్నీ కట్టుకొని మేము బయట ఉండే సార్. పండుగలు మేము ఏ పండుగలైనా కూడా హాస్టల్ 4 గదుల్లోనే ఉంటాం సార్. అన్ని పండుగలు మా 4 గోడల గదుల్లోనే గడుపుతున్నాం. మేము మా కోసం ఒక్కసారి చెల్లించండి సార్. 95,000 మంది ఉన్నాం. మీరు ఆంధ్రప్రదేశ్లో 5% ఉన్న విజయవాడనే ప్రతి ఒక్కసారి వేలు పెట్టి ఎత్తుతున్నారే. 95,000 మంది 2 సంవత్సరాల నుంచి అడుక్కట్టున్నాం సార్. మా గురించి ఎందుకు పట్టించుకోకుండా సార్? మేము నిరుద్యోగులం కాదా? మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యర్థులం కాదా అని మేము ఒకసారి అడుగుతున్నాం సార్. ఒకసారి అడగండి. నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ వాళ్ళు మాత్రమే నిరుద్యోగులు ఉన్నారా? మొదటి సంతకం వాళ్ళపైన పెడితే మేము పోలీసు అభ్యర్థులు అర్కతిరల్లా సార్. ఎందుకు సార్ మా పైన అంత వివక్షత? 95,000 మంది అడుకుంటున్నారు సార్. 4,85,000 మంది అప్లై చేశాం. చేస్తే 90,000 మంది క్వాలిఫై అయ్యాం. అంటే మిగిలిన 4 లక్షల మంది ఎక్కడెక్కడ తింటున్నారు. వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అభ్యర్థులు కాదా? వాళ్ళకి ఎందుకు మీరు నిరుద్యోగ వృద్ధి వేయట్లేదు? నిరుద్యోగ వృద్ధి కాదు, ఇంకో 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇది భర్తీ చేస్తే కదా అది మళ్ళీ వదిలేదు. ఇది కానప్పుడు అదేందుకు వదులుతారు సార్? మీకు తెలియదా? ఇంకో 2 నెలల్లో జాబ్ క్యాలెండర్ అంటున్నారు. ఇది లేని ఆ జాబ్ క్యాలెండర్ మా పోలీస్ అభ్యర్థులు ఎట్లుంటుంది సార్? నిన్న గణేష్ నిమజ్జనం అప్పుడు సార్ ఉదయం 11 గంటల వరకు మా పోలీస్ శాఖ వాళ్ళందరూ చేస్తున్నారు. మమ్మల్ని కూడా భర్తీ చేస్తే మేము పని చేసి డబ్బు తీసుకుంటా అంటున్నాం సార్. మేము ఉత్తర తీసుకోము. మాకు నిరుద్యోగ వృద్ధి కూడా వద్దు. మాకు ఉద్యోగాలు కల్పించండి. మేము పని చేసి మా కుటుంబాన్ని పోషిస్తాం సార్. మా ఇంట్లోకి పత్రాలు కూడా వద్దు. మాకు ఉపాధి ఉద్యోగం కల్పించండి. నా పేరు డి బాబు నాయక్ సార్. నేను కర్నూలు, ఆంధ్రప్రదేశ్. ఏపీ కానిస్టేబుల్ పోలీసు నోటిఫికేషన్ 6,100 పోస్టులకు ఇచ్చారు. గత ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇచ్చి 2 సంవత్సరాలైంది. హోంగార్డుల రిజర్వేషన్లను 15 సివిల్లోన 8 నుంచి 15%, ఏపీఎస్పీలోన 15 నుంచి 20% పెంచడం ద్వారా ఒకవైపు గవర్నమెంటే పెంచుతూ మరి జీవో ఇచ్చేసింది నోటిఫికేషన్. మరి అదే రెండో వైపు మరి ఏపీ పోలీస్ బోర్డే మళ్ళీ వెళ్ళి మాకు ఇది రిజర్వేషన్లు ఎక్కువయ్యాయని చెప్పేసి కోర్టులో కేసు వేసింది. అంటే 2 డ్రామాలు రాష్ట్ర ప్రభుత్వమే ఆడి ఉద్దేశపూర్వకంగా హోంగార్డులకు అభ్యర్థులకు మధ్య గొడవ సృష్టిస్తుంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు హియరింగ్ని తొందరగా పూర్తి చేసి నోటిఫికేషన్ని పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రధానంగా లోకేష్ గారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం 6 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. అంటే వెంటనే కేసు మూసేసి పాత పద్ధతిలో రిజర్వేషన్లను కొనసాగించి మొత్తం వెంటనే ఫిజికల్ ఈవెంట్స్, మైన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో చాలా తీవ్రంగా ఈ ఆందోళన తీవ్రతరమవుతాయి. మినిస్టర్లు ఇప్పటిదాకా నిన్నటిదాకా మా అభ్యర్థులు వాట్సాప్లో, ఫేస్బుక్లో ఆందోళన చేస్తామంటే ఆందోళన చేస్తే కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు. మరి ఒకవైపు నిర్బంధానికి వ్యతిరేకంగా ఉంటుంది మా ప్రభుత్వాన్ని పైన ప్రకటన చేస్తున్నటువంటి వీళ్ళు నిన్న మేము పోలీస్ పర్మిషన్కి వెళ్తే కూడా నిర్బంధించి మేము మీకు పర్మిషన్ ఇవ్వము, చేస్తే కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు. కాబట్టి బెదిరింపులు మానేసి నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా 95,208 మందిని ఈ ఆందోళన దించుతాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర మంత్రుల్ని ఎక్కడ బయట తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నగేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కర్నూలు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డోన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన పుట్టినరోజు కేక్ ను కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. కోట్ల అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మా ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగిందన్నారు. కోట్ల డోన్ మరింత అభివృద్ధి పథంలో నడిపించేలా
దేవుని యొక్క ఆశీస్సులు ఆయనకు ఉండేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్, కమలాపురం సర్పంచ్ అర్జున్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కోటికే ఫణిరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటికే హరికిషన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మండల టీడీపీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కేసన్న గౌడ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు శేషిరెడ్డి, డోన్ మండల టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు యాదవ్, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కోట్ల అభిమానులు పాల్గొన్నారు. మరి అట్లాగే ఏదైతే ఉచిత ఇసుక పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మద్యం మీద కూడా ఒక మంచి పేద ప్రజలకు ఉపయోగపడేలాగా ఒక మంచి పాలసీని కూడా తీసుకొని రావడం జరిగింది. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి మరి పేదవాళ్ళ కోసం మరి అన్నం పెట్టడానికి కూడా రెడీ అవ్వడం జరుగుతూ ఉంది. ఏవైతే అన్ని ప్రామిసెస్ ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ మరి 100 రోజులకు ఎక్కడ తీరిక లేకుండా మరి ఈరోజు ఏవైతే ప్రకృతి వైపరీత్యాల వలన విజయవాడలో వరదలు వచ్చాయో వాటికన్నిటికీ కూడా రాష్ట్రమంతా బాసటగా నిలిచేలాగా మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటూ చర్యలు తీసుకుంటూ ఉంటే ఈ వైసీపీ కుహనా నాయకులు అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క పరిపాలనలో ఉన్న అన్ని రకాల డెవలప్మెంట్స్ని ఆపేసి మరి ఈరోజు ఈ వరదకు కారణమైన అక్కడ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ₹1 నిధులు ఇవ్వకుండా మరి పరిస్థితిని అంతా తారుమారు చేసి ఈరోజు విజయవాడ అందుతూ ఉంది. వాటిని వదిలేసి వీళ్ళు వరదలు వచ్చాయి, మరి వీళ్ళ వల్లనే వచ్చాయి, వీళ్ళు ఆదుకోలేకపోయారు అని ఆయన బురదలో దిగకుండా కూడా మాట్లాడే ఒక రాజకీయ నాయకుడిని, ఒక సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని అనేక కథనాలని మరి మా మీద రాయడానికి వీళ్ళకి సిగ్గుంది అని సూటిగా అడుగుతూ ఉన్నాం. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి, ముఖ్యమంత్రి అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి అని చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని వైసీపీ నాయకులను హెచ్చరిస్తూ మరి ఈరోజు పెద్దలు చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తాను. కావున ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకున్నటకు మన కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా వాసి అయిన శ్రీశైల వాసుడు, అలాగే మన రాయలసీమ వాసి అయిన తిరుపతి వెంకటేశ్వర్లు, డోన్ నియోజకవర్గ వాసి అయిన మధ్యేడు నగడు ఆయనకు మరెన్నో ఈ జన్మదినాలు జరుపుకున్నటకు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మా ప్రీతమ నాయకులు పెద్ద ఆయన డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి జయంతిని సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు నియోజకవర్గం అంతా కూడా, డోన్ నియోజకవర్గం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కోట్ల అభిమానులు, కేఈ అభిమానులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి హాస్పిటల్లో బ్రెడ్ పంపిణీ కార్యక్రమం రోగులకు, అదేవిధంగా పండ్లు పంచడం జరిగింది. లేదంటే మరి వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటుగానే మరి ప్రాణాన్ని నిలబెట్టే రక్తదాన కార్యక్రమాన్ని కూడా ఈరోజు డోను పార్టీ ఆఫీస్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, యువ కార్యకర్తలు చేయడం జరిగింది. దాదాపు 100 మంది రక్తదానం కూడా చేయడం జరిగింది. మరి ఇది నిజంగా డోన్ నియోజకవర్గ ప్రజల అదృష్టం. ముందుకు రండి. చెప్పా కదా మనకి
మహిళా కమిషన్ చైర్పర్సన్ ని కలిసిన జానీ మాస్టర్ బాధితురాలు. జానీ మాస్టర్ పై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసిన మహిళా కొరియోగ్రాఫర్ మహిళా సంఘాలతో కలిసి మహిళా చైర్పర్సన్ ను కలిసిన కొరియోగ్రాఫర్. గవర్నమెంట్ సీఎం గారు మహిళలకు రక్షణ అనేది తప్పకుండా తెలంగాణలో ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. సో అలాంటి తరుణంలో గవర్నమెంట్ ఎంత సీరియస్నెస్ ఉందో మనందరికీ ప్రజలకు కూడా అంత సీరియస్నెస్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందనేటువంటి విషయం మనందరం గమనించాలి. ఇవాళ అమ్మాయి పేరు కూడా చెప్పాను, బట్ కొరియోగ్రాఫర్గా ఎదగాలని చెప్పి తన 16వ ఏట నుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటుంటే మాస్టర్ అనే అటువంటి వ్యక్తి తనకు ఎలాగూ దాంట్లో హోల్డ్ ఉందని ఒక అమ్మాయిని ఒక 6 సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతుంటే, ఇంకా ముందేమో 16 సంవత్సరాలు చిన్నమ్మాయి, నేను బయటకు వచ్చి చెప్తే మళ్ళీ ఎక్కడ మా పేరెంట్స్ అసలు నీకు ఈ ప్యాషన్ వద్దు, అసలు ఈ ఇండస్ట్రీ వద్దు అని తీసుకెళ్ళిపోతారా, లేదంటే బంధువులు తెలిసిన వాళ్ళు ఏ రకమైనటువంటి మాటలు అంటారంటే నానా రకాల భయాలు ఉండే. అంత చిన్న అమ్మాయికి ఏం అర్థం అవుతుంది ఏం చేయాలి అనేది. సో ఇంకా భరించి ఇంకా అసలు తట్టుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు బయటకు వచ్చి వాళ్ళ ఛాంబర్ని వెళ్ళి కలవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది. ఆ తర్వాత ఉమెన్ కమిషన్ దగ్గరకు వచ్చి ఉమెన్ కమిషన్ పైన నాకు ఎంతో నమ్మకం ఉంది, తప్పకుండా మీరు న్యాయం చేస్తారు అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యాను అన్నప్పుడు, ఎలాగూ మేము 2 months నుండి దీనిపైన పనిచేస్తున్నాము కాబట్టి తప్పకుండా పాష్ యాక్ట్ అనేది ఈ రాష్ట్రంలో ఉంది. మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా ఇబ్బంది పెట్టినా తప్పకుండా కమిషన్ వాళ్లకు అండగా నిలబడుతుంది. వాళ్ళ నుండి మేమున్నాము అనే ఒక భరోసా, ఒక ధీమా ఇవ్వడానికి బయటకు రావడం జరిగింది. మహిళలు మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ ఆఫీస్లో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా సరే, ఇక మీదట మీకు ఎవరు ఇబ్బంది చెప్తే బయటకు అనేటువంటి భయము జంకు లేకుండా ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే తప్పకుండా మహిళా కమిషన్కి మీరు రావచ్చు. ఇది మీ ఆఫీసు, మీకోసం పనిచేస్తున్నాము, మీకు ప్రొటెక్షన్ ఇస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయడానికి ఉంది అనేటువంటి ఒక భరోసా ఇవ్వడం కోసము ఈ అమ్మాయి ఇష్యూ కూడా సీరియస్గా టేకప్ చేస్తాము. పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాల్సిందిగా కూడా ఇప్పుడే ఆర్డర్స్ కూడా మేము వాళ్లకు ఇష్యూ చేస్తాము. ఎందుకంటే ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఉంది. పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో ఎప్పుడైతే ఢీకొంటారో చాలా రకాల భయాలు ఉంటాయి, మనందరికీ తెలిసినటువంటి విషయం. వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంది. దాని గురించి మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను, మీడియాలో కూడా పనిచేసేటువంటి అమ్మాయిలు చాలామంది ఉంటారు. నేను గతంలో నా దగ్గరికి ఆ ఇష్యూస్ కూడా కొన్ని వచ్చిండే. కాబట్టి ఆ వర్క్ ప్లేస్ ఏదైనా కానివ్వండి, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంని కల్పించి వాళ్లను మనతో సమానంగా పనిచేసేటువంటి పరిస్థితులను కల్పిద్దామనేటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్